నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు అయితే ఉన్నారు. ఆయన మాట్లాడడం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే నిన్న రాజధానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు మావి గన్ అనే ప్రస్తావన మళ్ళా తెర మీద తీసుకొచ్చారు. అసలు మావి గన్ మీద మీ స్పందన ఏంటి? మావి గన్ అంటే పక్కా మోసం అని అర్థం. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 60 నెలల్లో 5 సంవత్సరాల్లో ఏ రోజు గుర్తు రాలేదా మావి గన్? అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని 3 మొక్కలు ఆటలాడినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్ ఎందుకు చేయలేదు? పోనీ ఆ మావిగన్లోనే ఏమైనా చేశారా? నువ్వనే ఆ మావిగన్కి అర్థం ఏంటో నీకు తెలియదు. నువ్వనే ఆ మావిగన్కి ₹1 కూడా నువ్వు ఖర్చు పెట్టలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు మాట్లాడే అర్హత ఎక్కడన్నా ఉందా నీకు? కేంద్రంలో చట్టసభల్లో అమరావతి రాజధానిని చట్టబద్ధం చేశారు. ఈరోజు నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది? 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేసి, అమరావతి రైతుల్ని మోసం చేసి, 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానుల్ని మోసం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీకు మాట్లాడే హక్కు ఉందా? అంటే ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇస్తే అమరావతి రాజధానికి మీరేం చేశారు? పోలవరం ప్రాజెక్టు మీరేం చేశారు? ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? 10 లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చింది ఏంటి రిటర్న్ గిఫ్ట్? మిమ్మల్ని ఒక్కసారి గెలిపిస్తే మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ 10 లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకొని మద్యపానం నిషేధం చేస్తానని 15 సంవత్సరాలు మద్యం తాకట్టు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి, మద్యం రేట్లు పెంచి, నాసి రకం మద్యం ఇచ్చి దోచుకుంటారా? మీకు ఒక్క అవకాశం, చివరి అవకాశం చేశారు ప్రజలు. నువ్వు మావిగానన్నా ఏది చెప్పినా ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. వైసీపీకి 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి ప్రజలు సమాధి కట్టారు. ఇంకేంటి మావిగను? నువ్వు మావిగన్ మాటకి అర్థం లేదు. ఈరోజు ₹1 ఖర్చు పెట్టాడా మావిగన్కి? నువ్వు అనుకునే మావిగన్ ఇప్పుడు కొత్తగా ఎక్కడ పుట్టుకొచ్చింది? 3 రాజధానులకు ₹1 ఖర్చు పెట్టావా? నీకు రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా? ఒక ప్రాజెక్టు కట్టావా? రైతులకి 1 ఎకరం నీళ్ళు ఇచ్చావా? 5 ఏళ్ల పాలనలో పోలవరం కూడా 1% పూర్తి చేయాలండి. అసమర్థుడు, అవినీతి దుర్మార్గుడు అరాచక ప్రభుత్వాన్ని ఇచ్చి విధ్వంసం చేసి మళ్ళీ మావిగన్ అంటే విధ్వంసమే. నీగా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. అర్థంగా ఇక ప్రజలు వైసీపీకి సమాధి కట్టారు. ఇక జగన్ని మర్చిపోయారు ప్రజలు. ఇది ఇక భవిష్యత్తులో బతికున్నంతకాలం 100 జన్మలు ఇచ్చినా జగన్కి భవిష్యత్తులో ప్రజలు అధికారం ఇవ్వరు. చట్టసభలో ఆల్రెడీ బిల్లు ఆమోదించారు అమరావతి అని అంటున్నారు. రేపు వాళ్ళు అధికారం వస్తే మార్చడానికి అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? అసలు ఇంకానండి, వాళ్ళు ఇంక అధికారంలోకి వచ్చేది ఎక్కడ? జగన్ బతికున్నంతకాలం వచ్చి 10 జన్మలు ఇచ్చినా జగన్ ఇంకోసారి ముఖ్యమంత్రి కాలేడు. ఇక వైసీపీకి అర్థం, వైసీపీని పతనం చేసింది, ఒక్క అవకాశం ఇస్తే నాశనం చేసుకుంది జగనే. అమరావతిలో అవినీతిమయంగా మారింది, కానీ అక్కడ అమరావతి మొత్తం ఒక అవినీతి ఆరోపణలు అయితే నిన్న చేశాడు. అవినీతి ఆరోపణలపై మీరు ఎలా స్పందిస్తారు? చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు, ఎదుటోళ్ళ మీద బురద జల్లటం, రోజు విషం చిమ్మటం జగన్ సంస్కృతి, జగన్ నైజం. సైకోపాలన ఇచ్చినటువంటి జగను అధికారంలో ఉన్నప్పుడు విషం చిమ్మాడు. ఈరోజు ఓడిపోయినా బుద్ధి రాలే. 151 సీట్లు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఎందుకు ఇవ్వలేదు? ఒక్కరోజన్నా ఆలోచించాడా జగన్? ఇప్పటికైనా బుద్ధి రావద్దా? ఈరోజు అమరావతిలో వేల కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు ఓర్చుకోలేకనే ఈ దుష్ప్రచారం, అవినీతి ఎక్కడ జరుగుతూ ఉంది? అన్నీ కూడా టెండర్ల ప్రాసెస్ పిలిచి, ఓపెన్ టెండర్లు పిలిచి పారదర్శకంగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ₹1 అవినీతి జరగట్ల అమరావతి రాజధానిలో. కానీ ఈ విషప్రచారం ఏంటి అంటే, మీకు చేతకాలేదు అమరావతి రాజధాని అభివృద్ధి చేయటము, ఒక్క ఇటుక పెట్టలేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎందుకంత ఈర్ష్య, ఎందుకంత ఏడుపు? ఎదుటోళ్ళ మీద బురద జల్లటం జగన్కి అవినీతే, జగన్కి అలవాటే. అవినీతి బురద చల్లటం జగన్కి అలవాటే. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సడన్గా ఇంకా ఎలక్షన్ 3 ఏళ్ళు ఉంది. సడన్గా అసలు ఈ మావిగన్ అనే ప్రస్తావన తెర మీద తేడానికి గల కారణం ఏంటంటే ఏం చెబుతారు? ఇది జగన్ అసమర్థతకి, ఫెయిల్యూర్కి అద్దం పడుతుంది. జగన్ అంటే ఒక సైకో అని చెప్పి ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు తిక్కోడని అనుకుంటున్నారు. అంతకు మించి ఏం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ఏది అమరావతి మావిగన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు? అసలు మావిగననే మాట ఎక్కడుంది? మావిగననే ప్రసక్తి ఎక్కడుంది? చేతగానోడు పనికి మాలినోడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటకి విలువ లేదు. అమరావతి బ్రహ్మాండమైన దేశంలోనే గొప్ప రాజధానిగా మన రాష్ట్రానికి వన్నె తెస్తుంది, పేరు తెస్తుంది. భవిష్యత్తులో ఒక ఆదర్శ రాజధానిగా నిలుస్తుంది అమరావతి. థ్యాంక్ యూ. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వినుకొండ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అయితే కొన్ని రేపు అమరావతి రాజధాని కానీ మావిగని అనేది లేదు, రేపు అసలు వైసీపీ అనేది అధికారంలో రాదు, అది ఎక్కడ అధికారంలో వచ్చే దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కాబట్టి అమరావతి అనేది రాజధాని ఆంధ్రప్రదేశ్కే, కానీ రాజధాని మార్చడం అయితే ఎవరి తరం కాదని చెప్పేసి జీవీ ఆంజనేయులు అయితే అన్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.